నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నవచైతన్య కాంపిటీషన్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం చక్కటి ఆన్లైన్ క్లాసెస్ని పేపర్ 2కి సంబంధించినటువంటి లైన్ టు లైన్ కవర్ చేసేలాగా ఆన్లైన్ క్లాసెస్ని రూపొందించి అందించేటువంటి ప్రయత్నం ప్రారంభించింది. ఈ క్రమంలో మొదటి వీడియోలో ఈరోజు మనం రామాయణానికి సంబంధించినటువంటి పరిచయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామాయణము భారతీయ సాహిత్యంలోని ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ఆది కావ్యము అని చెప్పి ఏ కావ్యాన్ని పిలుస్తారు అని చెప్పి అడగొచ్చు. ఆది కావ్యము అని చెప్పి భారత సాహిత్యంలో రామాయణాన్ని కీర్తించడం జరుగుతుంది. ఇటువంటి ఈ రామాయణము వాల్మీకి మహర్షి చేత రచించబడింది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఇది ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి కావ్యం. మరి ఈ మహాకావ్యము ఏ లిపిలో రాయబడింది అని అడిగితే దేవనాగరి లిపిలో రాయబడింది, అలాగే సంస్కృత లిపిలో రాయబడింది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని దేవనాగరి లిపి లేదా సంస్కృత లిపిలో రాయడం జరిగింది. ఆ రాసినటువంటి ఈ రామాయణము దాదాపుగా ప్రపంచంలోని అన్ని భాషలలోకి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలోకి అనువదించబడినటువంటి కావ్యం ఏంటి అని అడిగితే మన రామాయణాన్ని చెప్పవచ్చు. మొదట రచించింది మాత్రం దేవనాగరి లిపి సంస్కృత లిపిలో రాయబడింది. ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి రామాయణము వాల్మీకి మహర్షి చేత రచించబడింది, దేవనాగరి లిపిలో సంస్కృత లిపిలో రచించబడింది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించబడింది. రామాయణాన్ని కనుక చూసినట్లయితే దీంట్లో మొత్తంగా 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలోని మొత్తం శ్లోకాల సంఖ్య అంతా 24,000. రామాయణంలో 24,000 శ్లోకాలతో కూడినటువంటి రచన ఇది. దీని మొత్తాన్ని కూడా భాగాలుగా విభజించడం జరిగింది. రామాయణంలో ఉన్నటువంటి భాగాలని కాండాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మన రామాయణాన్ని కనుక గమనించినట్లయితే మొత్తం 24,000 శ్లోకాలని 7 కాండాలుగా విభజించడం జరిగింది. మొత్తం ఎన్ని కాండాలుగా విభజించడం జరిగింది అంటే 7 కాండాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఆల్రెడీ మనకి 2023 ప్రిలిమ్స్ జరిగింది కదా. ఆ ప్రిలిమ్స్లో అడిగారు రామాయణం యొక్క భాగాలని ఏమని పిలుస్తారు అని చెప్పి అడిగారు. రామాయణం యొక్క భాగాలను ఏమని పిలుస్తారు? రామాయణం యొక్క భాగాలని కాండాలు అని చెప్పి పిలుస్తారు. కాండలుగా విభజించడం జరిగింది. మొత్తంగా 7 కాండాలుగా విభజించడం జరిగింది. గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, మొత్తంగా 24,000 శ్లోకాలతో కూడినటువంటి రామాయణము 7 కాండాలుగా విభజించడం జరిగింది. రామాయణానికి ఇంకా పేర్లు కూడా ఉన్నాయి. పౌలస్య వధ అని కానీ, సీతా చరితము అని కానీ పేర్లు ఉన్నాయి. పౌలస్త్యుడు అంటే రావణుడు అని అర్థం. రావణుడిని చంపడమే రామాయణం యొక్క ప్రధానమైనటువంటి ఘట్టము. రావణుడి యొక్క తీరును బట్టి రావణి యొక్క వధించడము అనేటువంటిది ప్రధానమైనటువంటి ఘట్టం కాబట్టి దీన్ని పౌలస్య వధ అని చెప్పి కానీ, అలాగే సీతామ్మవారి యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా ఈ రామాయణంలో కవర్ చేయడం జరిగింది కాబట్టి సీతా చరిత్రము అని కానీ పిలవడం జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, రామాయణానికి ఉన్నటువంటి ఇతర పేర్లు పౌలస్య వధ, అలాగే సీతా చరితము. రామాయణానికి పౌలస్యవధ, రావణును చంపడము అనేటువంటి పేరుతో పౌలస్యవధ అనేటువంటి పేరు ఉంది. అలాగే సీతా చరితము అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక వాల్మీకి మహర్షిని గురించి ఒకసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాల్మీకి మహర్షి జన్మతః బోయ కులానికి చెందినటువంటి వ్యక్తి. బోయవాడు అని చెప్పి అంటాము. ఇతనికి రత్నాకరుడు అనేటువంటి పేరు కూడా ఉంది. బోయవాడు, జన్మతః బోయవాడు అయినటువంటి వాల్మీకి మహర్షికి అసలు పేరు ఏంటి అని అడిగితే రత్నాకరుడు అనేది ఇతని యొక్క అసలు పేరుగా చెప్పవచ్చు. సహజంగా ఈయన ఏం చేసేవాడు మొదట్లో అంటే దారి దోపిడీలు చేయడము, అలాగే దొంగతనాలు చేయడము, దొంగతనాలు చేయడము అనేటువంటిది ఇతని జీవన విధానంగా ఉండేది. ఓ రోజు అతను అరణ్యంలో ప్రయాణించేటువంటి సందర్భంలో అక్కడ సప్త ఋషులు ఎదురయ్యారు. సప్త ఋషులు అని చెప్పి చెప్తాము. ఈ సప్త ఋషులు ఎదురయ్యారు. ఈ సప్త ఋషులని ఈయన ఏం చేశాడంటే బంధించేటువంటి ప్రయత్నం చేశాడు. జన్మతః బోయేవాడు కాబట్టి అతనికి ఈ ఋషులు, బంధాలు, వీటికి సంబంధించినటువంటి జీవన విధానం వీటి మీద అవగాహన ఉండదు కాబట్టి అతను ఏం చేశాడు అంటే సప్తఋషులను బంధించేటువంటి ప్రయత్నం చేశారు. వారి దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందేమో, ఆస్తి దొరుకుతుందేమో, సంపద దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో సప్తఋషులను బంధించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే సప్తఋషులు అంటే చక్కటి బోధన చేసేటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఇది తప్పురా నాయన అని చెప్పి చెప్పడంతో పాటుగా రామనామం జపించడాన్ని ప్రారంభించడం జరిగింది. వారి బోధన ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పటి నుంచి ఈయన ఏం చేయడం మొదలు పెట్టారట, రామనామాన్ని జపించడం ప్రారంభించాడట. ఎప్పుడైతే రామనామాన్ని ప్రారంభించాడో అక్కడి నుంచి అతని యొక్క జీవన విధానం మారిపోయింది. జీవన విధానం మారిపోయి భవిష్యత్తులో అతను రామాయణము అనేటువంటి చక్కటి కావ్యాన్ని రచించేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మళ్ళీ మనం కొద్దిసేపట్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా సప్తఋషులను బంధించారు. సప్తఋషుల యొక్క బోధనతో ఈయన రామనామాన్ని జపించేటువంటి ప్రయత్నం ప్రారంభించాడు. మొత్తంగా ఈ రామాయణానికి సంబంధించినటువంటి రచించినటువంటి వ్యక్తిని గురించి మరొకసారి మనం రివిజన్ చేసుకున్నట్లయితే వాల్మీకి మహర్షి రచించాడు. జన్మతః బోయేవాడు, రత్నాకరుడు
రత్నాకరుడు అని పిలువబడేవాడు. అతని యొక్క వృత్తి దారి దోపిడీలు, దొంగతనాలు చేయడము. అరణ్యంలో ఓ రోజు సప్తఋషులను బంధించాడు. వారందరూ కూడా వారికి నీతి బోధించి ఆ తర్వాత రామనామాన్ని జపించడం నేర్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నుంచి రామనామం జపించడం ప్రారంభించారు. అసలు వాల్మీకి అనే పదానికి అర్థము వల్మీకము అనేటువంటి పదం నుంచి వచ్చింది. వాల్మీకి అనే పదము వల్మీకము అనేటువంటి పదం నుంచి వచ్చింది. వాల్మీకి అంటే అర్థం తన చుట్టూ పుట్టలు మొలిచినవాడు, తన చుట్టూ పుట్టలు మొలిచినవాడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. వాల్మీకి మహర్షి తను తపస్సు చేయడం ప్రారంభించిన తర్వాత తను ఎక్కడ తపస్సు చేసినా దాదాపుగా తన చుట్టూ పుట్టలు మొలిచేంత వరకు తపస్సు చేసేవాళ్ళు. జనరల్గా పుట్టలు పెట్టడము అనేది ఒక రోజులో 2 రోజుల్లోనే అయ్యే వ్యవహారం కాదు. కొన్ని సంవత్సరాల తరబడి ఆ విధంగా మట్టి పేరుకుపోయి పుట్టలుగా మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా సంవత్సరాల తరబడి తపస్సు చేసేవాడు అనేటువంటి అర్థాన్ని తీసుకురావడం కోసం తన చుట్టూ పుట్టలు మొలిచినవాడు అనేటువంటి పేరు ఉన్నటువంటి వాల్మీకము అనే పేరు నుంచి వాల్మీకి మహర్షి యొక్క పేరు వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో గుర్తుంచుకోవాలి, వాల్మీకి మహర్షికి సంబంధించినటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాల్మీకము అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ వాల్మీకము అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే తన చుట్టూ పుట్టలు మొలిచినటువంటి వాడు. సో తన చుట్టూ పుట్టలు మొలిచే వరకు తాను ఎక్కడ నివసించినా తపస్సు చేసినా ఆ పుట్టలు మొలిచే వరకు తపస్సు చేస్తాడు కనుక ఆ పేరు ఈయనకి రావడం జరిగింది. ఇక రామాయణం అవతరణ గురించినటువంటి మాటలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో మనం ప్రీవియస్ బిట్ ఒకసారి చూసినట్లయితే రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారు అని అడిగారు. దేవర్షి అని ఎవరిని పిలుస్తారు అని చెప్పి గతంలో మెయిన్స్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. సో మెయిన్స్లో అడిగినటువంటి దేవర్షి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈరోజు మనకి ఈ క్లాస్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకరోజు దేవర్షి నారదుడు వాల్మీకి మహర్షితో ఈ లోకంలో ఇప్పుడు లోకోత్తరమైన వ్యక్తి అంటే సకల గుణవంతుడు, అరివీర భయంకరుడు, సత్యవాక్య పరిపాలకుడు, దృఢచిత్తుడు, కోపాన్ని జయించినవాడు, భూతదయ కలిగినవాడు, విద్వాంసుడు, నిత్య ధర్మవర్తనుడు ఎవరైనా ఉంటే చెప్పమని కోరాడు. సో నారద మహర్షి దేవర్షి అని చెప్పి నారద మహర్షిని పిలుస్తాం. సో దేవర్షి అయినటువంటి నారదుడు వాల్మీకి దగ్గరికి వచ్చి వాల్మీకి మహర్షితో ఇప్పటికిప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణాలు కలిగినటువంటి వ్యక్తిని గురించి చెప్పండి అని చెప్పి అడిగాడు. ఎవరు అడిగారు? దేవర్షి నారదుడు అడిగారు. ఎవరితో అడిగాడు? వాల్మీకి మహర్షితో అడగడం జరిగింది. ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కావాలట? సకల గుణవంతుడైన వాడు కావాలట, అరివీర భయంకరుడైనటువంటి వాడు కావాలట, సత్యవాక్య పరిపాలకుడై ఉండాలట, దృఢమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు ఉండాలట, కోపాన్ని జయించినటువంటి వాడై ఉండాలట, జంతువుల పట్ల భూతదయని కలిగి ఉండాలట, అన్ని రంగాలలోనూ విద్వాంసుడై ఉండాలట, నిత్యం ధర్మవర్తనుడిగా నివసించేటువంటి వ్యక్తి అయి ఉండాలట. సో ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని గురించి చెప్పండి అని చెప్పి దేవర్షి నారదుడు వాల్మీకి మహర్షితో పలకడం జరిగింది. అయితే వాల్మీకి మహర్షి వెంటనే ఇటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి దాదాపుగా మానవుల్లో ఉండడం సాధ్యం కాదు అని చెప్పి బదిలిస్తాడు. వాల్మీకి మహర్షి ఏమని చెప్పాడు? ఇలాంటి వ్యక్తి మానవులలో ఉండడం దాదాపు సాధ్యం కాదు. సో ఇవన్నీ కూడా దైవిక లక్షణాలు. ఈ దైవిక లక్షణాలన్నీ కూడా మానవుల్లో ఉండడం అనేది దాదాపు సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మానవుల్లో లేరు అన్నట్లుగా మహర్షి బదిలించడం జరుగుతుంది. అయితే అప్పుడు నారదుడు ఏం చేస్తాడు అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాముడు అనేటువంటి పేరున్నటువంటి దాదాపుగా సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి వ్యక్తి. ఎవరైనా రాముడు అనేటువంటి వాళ్ళు మహావిష్ణువు యొక్క స్వరూపంగా చెప్తాము. అటువంటి రాముడు ఇలాంటి విలువలను కలిగి ఉన్నవాడు, అతని గురించినటువంటి వివరణ నువ్వు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి చెప్పడంతో పాటుగా జస్ట్ ఒక 100 శ్లోకాలతో ఒక సంక్షిప్త రామాయణాన్ని, ఆ కథ మొత్తాన్ని కూడా జస్ట్ 100 శ్లోకాలతో, ఇందాక మనం మాట్లాడుకుందాం మొత్తంగా రామాయణం 24,000 శ్లోకాలతో కూడింది అని చెప్పి నారదుడు ఏం చేశాడు అంటే వాల్మీకి మహర్షికి జస్ట్ సంక్షిప్తంగా రామాయణాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఎన్ని శ్లోకాలలో తెలియజేశాడు? జస్ట్ 100 శ్లోకాలలో రామాయణాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఒకసారి గమనించండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఇది. సో మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే నారదుడు. ఎవరి గురించి చెప్పాడు అంటే ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాముడు అనేటువంటి వ్యక్తి గురించి చెప్పాడు. ఆ రాముడు సాక్షాత్తు ఎలాంటి వాడు అంటే మహావిష్ణు స్వరూపుడు. ఆయన గురించినటువంటి వివరణ మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి నారదుడు. ఎన్ని శ్లోకాలలో చెప్పాడు అంటే 100 శ్లోకాలలో చెప్పాడు. దాన్నే మనము సంక్షిప్త రామాయణము అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా సంక్షిప్త రామాయణాన్ని చెప్పి ఆ సంక్షిప్త రామాయణాన్ని ఒక విస్తృతమైనటువంటి చక్కని రామాయణ మహాకావ్యంగా రచించమని చెప్పి నారదుడు హితవు పలికాడు. సో అది విన్న దగ్గర నుంచి వాల్మీకి మహర్షి మధ్య మొత్తం రామాయణము, దాని తాలూకు శ్లోకాలు, రాముని యొక్క గుణగణాలతో నిండిపోయింది. సో ఇంక అక్కడ నుంచి ఆలోచనలన్నీ కూడా ఆయనకి
రాముడు వీటికి సంబంధించినటువంటి ఆలోచనలే తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో అంత గొప్పవాడా రాముడు, ఆయన ఈ విధంగా పరిపాలించాడు, సో ఈ విధంగా ఉండేదా తన పాలన, ఈ విధంగా రాముడికి సంబంధించినటువంటి పూర్తి ఆలోచనలన్నింటినీ కూడా మనసులో నింపుకున్నటువంటి వాల్మీకి మహర్షి అలా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేశాడు. సో అడవిలో తన ప్రయత్నాన్ని ముందుకు సాగించేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఈ ప్రయత్నంలో భాగంగా తన శిష్యులతో కలిసి అతను ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. సో శిష్యులతో కలిసి అడవిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తమసా నదీ తీరంలో, ఏ నదీ తీరము? తమసా నదీ తీరము. సో గుర్తుంచుకోవాలి. సో రాముడు గురించినటువంటి కావ్యాన్ని రచించాలి అనే ఆలోచన ఏ నదీ తీరంలో నడుస్తున్నప్పుడు కలిగింది? తమసా నదీ తీరంలో నడుస్తున్నప్పుడు కలిగింది. సో అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి కనుక గమనించినట్లయితే, ఓ వేటగాడు ఒక బాణాన్ని వేశాడు. ఎవరి మీదకి అంటే క్రౌంచ పక్షుల జంట మీదకి వేశాడు. సో క్రౌంచ పక్షుల జంట మీదకి ఎప్పుడైతే వేటగాడు బాణం వేశాడో ఆ బాణం ఒక పక్షికి తగిలింది, ఆ పక్షి వెంటనే మరణించింది. సో పక్షి మరణించినప్పుడు మరి రెండో పక్షి ఉంటుంది కదా, రెండో పక్షి అక్కడ నుంచి జనరల్గా ఎగిరిపోతుంది. సో కావ్యం కాబట్టి ఇక్కడ మనకి వర్ణనలు అనేటువంటి కొంచెం హృదయానికి హత్తుకునేలాగా ఉంటాయి. సో ఎప్పుడైతే క్రౌంచ పక్షుల్లో ఒక జంటలో ఉన్నటువంటి ఒక పక్షి మరణించిందో, రెండో పక్షి అక్కడే నిలబడి ఆ రెండో పక్షి మరణించినటువంటి పక్షిని ఉద్దేశించి హృదయ విదారకంగా ఏడవడం ప్రారంభించింది. సో దీన్ని గమనించాడు మన వాల్మీకి మహర్షి. సో ఎప్పుడైతే దీన్ని గమనించాడో వాల్మీకి యొక్క హృదయం చలించిపోయింది. ఏంటి ఇంత పాపం జరిగింది, ఇంత ఇబ్బంది జరిగింది, సో ఒక పక్షి మరణించినట్లయితే రెండో పక్షి అంతగా రోధిస్తోంది కదా అని చెప్పి ఆయన మనసులో ఆలోచన మొదలైంది. సో అది చూసిన వెంటనే అప్రయత్నంగానే వాల్మీకి నోటి వెంట మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమ యత క్రౌంచ మిథునా దేకం అవధి కామమోహితం అనేటువంటి ఒక శ్లోకం వెలువడింది. సో ఆయన నోటి వెంట ఈ శ్లోకం వెలువడింది. జస్ట్ మనం ఈ శ్లోకాలను గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ శ్లోకం యొక్క ప్రథమమైనటువంటి భాగాలను గుర్తుపెట్టుకోగలిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ శ్లోకం ఎక్కడ వచ్చింది అనేటువంటి మా నిషాద ప్రతిష్టాం అనేటువంటి శ్లోకం ఎక్కడ వచ్చింది, రామాయణంలో ఏ కాండలో వచ్చింది అని చెప్పి అడగవచ్చు. సో రామాయణంలో పరిచయంలో వచ్చింది. సో రామాయణంలో మొట్టమొదటి భాగంలో వచ్చినటువంటిదిగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే రామాయణానికి నాందిగా ఈ శ్లోకాన్ని చెప్పవచ్చు. రామాయణానికి నాంది అయినటువంటి శ్లోకం ఏంటి అని అడిగితే మానిషాద అనేటువంటి శ్లోకం, మానిషాద ప్రతిష్టాం అనేటువంటి శ్లోకం. ఇక రామాయణం ఏం చెబుతుంది మనకి? రామాయణం అనేటువంటి త్రేతాయుగం కాలం నాటి కథ. ఇది ఎప్పటిది? త్రేతాయుగం నాటి కథగా చెప్పవచ్చు. ఇందులో ప్రధానమైనటువంటి వాళ్ళు సీత రామచంద్రులు. సో సీతారామచంద్రుల యొక్క పుణ్యకథను గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది. రామాయణంలోని పాత్రలన్నీ సజీవం. రామాయణం యొక్క సందేశము అజరామరం. రామాయణంలో యొక్క పాత్రలన్నీ సజీవం, నేటికి కూడా నిజమే అని చెప్పి అనిపిస్తూ ఉంటాయి. ఇలా కూడా ఉంటుందా, తల్లి భార్య మీద ప్రేమ ఏ విధంగా ఉంటుందా, భర్త మీద ప్రేమ ఏ విధంగా ఉంటుందా, తండ్రి మీద గౌరవం ఏ విధంగా ఉంటుందా, అన్నదమ్ముల మధ్య బంధం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఆ పాత్రల మధ్య ఉన్నటువంటి బంధం అంతా కూడా సజీవంగా ఉంది. అలాగే రామాయణం యొక్క సందేశం, రామాయణం ఇచ్చినటువంటి సందేశం, జాతికి ఇచ్చినటువంటి సందేశం అజరామరంగా ఉంది, ఇప్పటికీ కూడా నిల్చుని ఉంది అని చెప్పి చెప్పవచ్చు, అజరామరంగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు. ఇక రామాయణము బోధించేటువంటి సూత్రాలు ఆదర్శ సూత్రాలు. రామాయణం చాలా ఆదర్శాలని మనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో కనుక గమనించినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటల్లో భాగంగానే పితృవాక్య పరిపాలన, పితృడు అంటే తండ్రి కదా. సో తండ్రి చెప్పినటువంటి మాటని అధా తప్పకుండా, ఏ రకమైనటువంటి డీవియేషన్స్ లేకుండా నేరుగా నేను చేస్తాను అనుకుంటూ ముందుకు సాగాడు రాముడు. సో పితృవాక్య పరిపాలన గురించి రామాయణం తెలియజేస్తుంది. ప్రభుభక్తి పరాయణత్వము. ప్రభుభక్తి అంటే తను నమ్మినటువంటి ఒక రాజు అనుకోండి, ప్రభువు అనుకోండి, ఆ ప్రభువుని వెన్నంటి వెళ్ళేటువంటి వ్యక్తులు ఆయనని ఎంతగా గౌరవిస్తారు అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే తండ్రి మాట మీద గౌరవం ఉంచడము, మాటపై నిలబడము అనేటువంటి విషయాల గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది. అలాగే దాంపత్య విలువను గురించి తెలియజేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే అరణ్యాలకి బయలుదేరాడో రాముడు, ఆయన వెనకాల సీతమ్మ వారు నేను కూడా నడుస్తాను అంటూ వెనక్కి బయలుదేరడం జరిగింది. సో భర్త వెంట నడిచేటువంటి భార్యను గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే భ్రాతృప్రేమ అంటే సోదరుల యొక్క మాటను జవదాటినటువంటి సోదరుల గురించి తెలియజేస్తూ ఉంటుంది. రాముడు ఏ మాట చెప్పినా కూడా లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు తూచా తప్పకుండా దాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో అన్న మీద ఉన్నటువంటి గౌరవము, సోదరుల మాట మీద ఉన్నటువంటి గౌరవాన్ని గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఋషి ధర్మాన్ని గురించి, సత్యవాకును గురించి ఇది తెలియజేయడం జరుగుతుంది. సో ఋషులు, మునులు, వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మాలు కానీ, విలువలు కానీ, వాళ్ళు ఏ విధంగా ధర్మం కోసం నిలబడతారు, ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇది తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాటపై నిలబడటము, మాట మీద నిలబడము అనేటువంటి ఎంత గొప్పది అనేటువంటి
అనేటువంటి దాని గురించి కూడా తెలియజేస్తుంది. అలాగే స్నేహ బంధాన్ని గురించినటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. స్నేహం కోసం ఏ విధంగా వాళ్ళు వారు నమ్మినటువంటి వారికి న్యాయం చేశారు అనేటువంటి విషయాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ముగ్ధ భక్తి గురించి తెలియజేస్తుంది. శబరి లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి భక్తిని గురించి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే రామరాజ్య స్థాపన, రాజ్యం ఏ విధంగా నడిపించాలి, ప్రజలను మెప్పించేటువంటి జనరంజక పాలన ఏ విధంగా అందించాలి అనేటువంటి విషయాన్ని గురించి రామాయణం మనకి తెలియజేస్తుంది. తండ్రి మాట కోసం అడవులకు ఎగినటువంటి పుత్రుని గురించి, తండ్రి మాట విని అడవులకు బయలుదేరినటువంటి పుత్రుని గురించి, భర్త వెంట నడిచేటువంటి భార్యను గురించి, సోదరుల గురించి, అలాగే సోదరుని మాటను జవదాటినటువంటి సోదరుల గురించి ఇది తెలియజేస్తుంది. సో తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళినటువంటి పుత్రుడి గురించి తెలియజేస్తుంది. అలాగే భర్త వెంట నడిచేటువంటి భార్యను గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా సోదరుని మాటను జవదాటినటువంటి సోదరుల గురించి తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఇది ఆదర్శవంతమైనటువంటి జీవన విధానము, ఆదర్శంగా ఈ విధంగా జీవించాలి అనేటువంటి ఒక జీవన విధానానికి ఒక చక్కటి ప్రామాణికంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక రాముడు ధర్మావతారము, రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరు చెప్పారు అని చెప్పి మనకి గతంలో మెయిన్స్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో దీనికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది, మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రామో విగ్రహవాన్ ధర్మ అనే రామాయణంలోని శ్లోకము రాముడిని ధర్మం అనే విగ్రహ రూపం దాల్చినటువంటి వ్యక్తి, ఆదర్శ పురుషుడిగా కీర్తిస్తూ ఉంటుంది. ధర్మము అనేదే విగ్రహ రూపం అనమాట. సో అతని రూపమే ధర్మం, రాముడి యొక్క రూపమే ధర్మము అని చెప్పి ఇది తెలియజేయడం జరుగుతుంది. ఒక ఆదర్శ పురుషుడిగా రాముడిని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ వాక్యం ఎవరి గురించి చెప్పారు అంటే రాముడి గురించి చెప్పారు. ఎవరు చెప్పారు అంటే రామాయణము అనేటువంటి గ్రంథం చెప్పింది అని చెప్పవచ్చు. సో రామాయణము ఒక పారాయణ గ్రంథమే కాకుండా వ్యక్తిత్వ వికాస గ్రంథం కూడా. సో ఇక్కడ పారాయణ గ్రంథము అంటే నిత్యం పారాయణం చేసేటువంటి గ్రంథం అనమాట. హనుమాన్ చాలీసా కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటి దగ్గర పారాయణ చేస్తూ ఉంటారు. సో ఇలా పారాయణం చేసేటువంటి గ్రంథమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేది నేర్పించాలి అన్నట్లయితే రాముడి యొక్క లక్షణాలను నేర్పించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేయాలి అన్నట్లయితే రావణుడిని గురించి తెలియజేసే ప్రయత్నం చేయవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నది కాబట్టి వ్యక్తిత్వ వికాస గ్రంథంగా కూడా చెప్పవచ్చు. రామాయణం నుండి మనకి నైతిక బోధనలు అందుబాటులోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. రామాయణాన్ని మనం చదువుకోగలిగాము అన్నట్లయితే చక్కటి నైతిక విలువలు డెవలప్ అవుతాయి. ఎలాంటి నైతిక విలువలు డెవలప్ అవుతాయి అంటే ధర్మాన్ని అనుసరించడము. రాముని యొక్క జీవితాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించినట్లయితే రాముని జీవితం అంతా కూడా ధర్మం మీద ఆధారపడి అతను నడిచేటువంటి మార్గం అంతా కూడా ధర్మ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ధర్మం అనేటువంటిది అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ ఫైనల్గా విజయం తనదే అని చెప్పి రాముడి యొక్క ధర్మ అనుసరణ అనేటువంటిది తెలియజేస్తుంది. అలాగే సత్యనిష్ట, ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఖచ్చితంగా సత్యాన్ని విడిచిపెట్టినటువంటి జీవితంగా ఈ రాముడి యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. రాముడనే కాదు, అందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా దాదాపుగా సత్యాన్ని అనుసరించేటువంటి పాత్రలుగా ఉంటూ ఉంటాయి. సో సత్యాన్ని అనుసరించడం వల్ల ఏం మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రామాయణం మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే భక్తి మతానికి అతీతము అని చెప్పి తెలియజేస్తూ ఉంటుంది. భక్తిలో ఉన్నటువంటిది మతము లేదంటే అనుసరించడము ఇవి కాదు, నిజమైనటువంటి భక్తి వేరేగా ఉంటుంది అని చెప్పి హనుమంతుని గురించి చూస్తే కానీ, శబరిని గురించి చూస్తే కానీ తెలియజేస్తుంది. హనుమంతుడు ఏమీ ఆశించాల, రాముడి నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా కేవలం రాముడిని భక్తితో కొలిచేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే శబరి కూడా అంతే. శబరి అవసరమైతే తన ఎంగిళ్ళు చేసినటువంటి పళ్ళని అది తన రుచి చూసి అవి బాగున్నాయా లేదా అని చూసి ఇచ్చేటువంటి ప్రేమని ఆమె ప్రదర్శించడం జరిగింది, భక్తిని ప్రదర్శించడం జరిగింది. సో మతానికి ఈ భక్తి అతీతము అని చెప్పి చెప్తాము. అలాగే స్త్రీ గౌరవం, స్త్రీ యొక్క గౌరవము అనేటువంటిది కాపాడగలిగితే మాత్రమే విజయం సాధిస్తాము లేదా ముందుకు వెళ్తాము అనేటువంటి విషయాన్ని ఈ రామాయణం మొత్తం ఏకవాక్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అసలు సీత అపహరణం జరగకపోయినట్లయితే రామాయణం అనేటువంటి కావ్యమే లేదు. సో రాముల వారు ఆ అడవులకు వెళ్ళారు, అక్కడి నుంచి సీతమ్మ వారిని రావణుడు అపహరించుకుపోయాడు కాబట్టి రామాయణం అంతా కూడా అనేక మలుపులు తిరుగుతూ చివరికి రావణుని చంపడం అనేటువంటి ప్రయత్నం వరకు కూడా సాగింది. సో మొత్తంగా ఈ సీతాపహరణానికి ప్రతీకారంగానే యుద్ధంగా జరిగింది అని చెప్పవచ్చు.
అలాగే అహంకారం అనేటువంటిది వ్యర్థము అని చెప్పి చెప్తూ ఉంటుంది. రావణుడు నాశనం కావడానికి అహంకారమే ఫలితం. సో అహంకారం అనేటువంటిది ఎప్పుడు తగదు అని చెప్పి తెలియజేస్తూ ఉంటుంది. శ్రీరాముడు తాను ఎప్పుడు కూడా అవతార పురుషుడు అని చెప్పి తనకు తానుగా ప్రకటించుకోలేదు. తను ఏదో దేవుడు అని చెప్పి తనల్ని నమ్మండి, తనల్ని అనుసరించండి అని చెప్పి కానీ, లేదు తనకు తానుగా తాను అవతరించాను దీనికోసం పలానా దానికోసం అని చెప్పి ఎప్పుడు ప్రకటించలేదు. కేవలం తాను దశరథ మహారాజు యొక్క పుత్రుడిని, దశరథ మహారాజు పుత్రుడిని మాత్రమే నేను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మహాభారతంలో ధృతరాష్ట్రుడిని చూసినట్లయితే ఆయనకి కొడుకులంటే అమితమైనటువంటి ప్రేమ. ఆ అమితమైనటువంటి ప్రేమ ఆ చివరికి ఏ విధంగా మారింది అంటే వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మారారు. ధృతరాష్ట్రుడు యొక్క కొడుకులు అంటే కౌరవులు అని చెప్పి చెప్తాం కదా. సో కౌరవులు ఏ విధంగా మనకి తప్పులు చేశారు అనేటువంటిది మనకి మహాభారతంలో మనం స్పష్టంగా గమనించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మొత్తంగా తప్పులు చేసినటువంటి కౌరవులు చివరికి వచ్చేసరికి అంతమైపోయారు. ఆ యుద్ధంలో కౌరవులు అనేటువంటి వాళ్ళు కనీసం ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా మిగలకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా మహాభారతంలో ధృతరాష్ట్రుడికి కొడుకులు ఉన్నటువంటి ప్రేమ వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంది. ఒకవేళ ధృతరాష్ట్రుడే కనుక కౌరవుల్ని తొలి రోజుల్లోనే దగ్గరలో పెట్టి అదుపులో పెట్టి ఈ విధంగా ఉండకూడదు నాయన, ఈ విధంగా ఉండాలి అని చెప్పి మంచి చెప్పినట్లయితే, అతనికి ఉన్నటువంటి ప్రేమని మంచి వైపుకి నడిపించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు విజయం సాధించేవాళ్ళు లేదా ముందుకు వెళ్ళగలిగేవాళ్ళు. ఎప్పుడైతే కొడుకుల వెంటే ఉన్న ప్రేమ వాళ్ళకి మంచి నేర్పడంలో ఫెయిల్ అయిందో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం అంతా కూడా ఒక తప్పుడు మార్గంలో నడిచింది. ఇక శ్రీమద్ రామాయణాన్ని చూసినట్లయితే ఇక్కడ దశరథుడికి కూడా కొడుకులంటే ప్రేమే, కానీ వ్యక్తి జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పించేటువంటి ప్రయత్నం చేసింది. సో మొత్తంగా ఇక్కడ రెండింటినీ కూడా మనం పోల్చి చూడవచ్చు. మహాభారతాన్ని రామాయణంతో పోల్చి చూడవచ్చు. అక్కడేమో ధృతరాష్ట్రుడు తండ్రిగా ఉన్నాడు, ఇక్కడేమో దశరథుడు తండ్రిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కొడుకులంటే ప్రేమ వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండకూడదు నేర్పించే ప్రయత్నం చేస్తే, రామాయణంలో ఉన్నటువంటి కొడుకులంటే ప్రేమ వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండాలో నిరూపించేటువంటి ప్రయత్నం చేసింది. శత్రువు యొక్క మెప్పును కూడా పొందగలిగేటువంటి ధర్మ మార్గం రాముడిది. రాముడి మార్గం ఎటువంటిది అంటే శత్రువు యొక్క మెప్పును కూడా పొందగలడు. శత్రువు అయినటువంటి శత్రు సైన్యానికి చెందినటువంటి మారీచుడు సైతం రాముడి యొక్క జీవితాన్ని పరిశీలించి రాముడు అనేవాడు ధర్మానికి జీవరూపము, సత్యధర్మ పరాక్రమవంతుడు అని పలికాడు. నిజానికి శత్రువుని మనం అంతగా పొగడ్డం అనేది సహజంగా చూడడం. శత్రువులో ఉండేటువంటి లక్షణాలు అమితమైనటువంటి చక్కటి లక్షణాలు ఉన్నటువంటి సందర్భంలో ఇక తప్పదురా మనము శత్రువు అయినా సరే పొగడాల్సిందే, వీరికి ఉన్నటువంటి లక్షణాలు ఇలాంటివి అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే పొగుడతాము. సో ఆ విధంగా శత్రు సైన్యానికి చెందినటువంటి మారీచుడు రాముడిని చూసి రాముడి యొక్క జీవితాన్ని గమనించి ఈయన ఒక ధర్మానికి జీవరూపం, ధర్మం విధంగా జీవించి వచ్చినట్లయితే రాముడిలా ఉంటాడు, అలాగే సత్యధర్మ పరాక్రమవంతుడు అని చెప్పి పలకడం జరిగింది. సో ఇలా అడగొచ్చు, రాముడిని ధర్మానికి జీవరూపం అని, సత్యధర్మ పరాక్రమవంతుడు అని పలికింది ఎవరు అని చెప్పి అడగొచ్చు. ఆప్షన్లో మిగిలిన 3 కూడా రాముడు వెనకాల ఉండేటువంటి సైన్యంలో భాగంగా ఇచ్చి ఒకటి మాత్రం మారీచుడు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మన మారీచుడు శత్రువు కాబట్టి అని ఉండడు అని చెప్పి తప్పుగా సమాధానం గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. సో గుర్తుంచుకోండి, మారీచుడు ధర్మానికి రూపం అని చెప్పి రాముడిని కీర్తించేటువంటి ప్రయత్నం చేశాడు. శ్రీరామనామం చాలా పవిత్రమైంది. ఇది ఎటువంటిది అంటే ఆపదలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది, అలాగే మనకి సంపదలను కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అలాగే మన సకల పాపాలని తొలగించి మోక్ష మార్గాన్ని ప్రసాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో మోక్ష మార్గము అంటే ఫైనల్గా మనం అల్టిమేట్గా దేవుణ్ణి చేరుకునేటువంటి మార్గం అనమాట. సో ఈ విధమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి శక్తి రామనామానికి ఉన్నది. అందుకనే రామనామాన్ని జపించినట్లయితే ఆపదలు తొలగిపోతాయి, సంపదలు కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి, మోక్ష మార్గం ప్రశంసబడుతుంది. సో శ్రీరామనామాన్ని 3 సార్లు స్మరించినట్లయితే, ఎన్నిసార్లు? 3 సార్లు స్మరించగలిగినట్లయితే విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని విష్ణు సహస్రనామం యొక్క స్తోత్రం యొక్క ఉత్తర పేటికలో రాయబడింది. విష్ణు సహస్రనామం యొక్క ఉత్తర పేటికలో ఏమని రాయబడింది? ఒక్కసారి 3 సార్లు కనుక రామనామాన్ని కనుక మనం జపించినట్లయితే పూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పి పోల్చి చెప్పడం జరిగింది. సో మనం చూసినట్లయితే దాదాపుగా భారతదేశంలో ఉన్న ఏ ఊళ్ళో అయినా సరే దాదాపుగా రామాలయం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. బహుశా దీన్నే గమనించినట్లున్నారు మహాత్మా గాంధీ గారు. రామాలయం లేని ఊరు ఉండదు అని చెప్పి మహాత్మా గాంధీ ప్రవచించడం జరిగింది.
రామాయణంలో పరిశీలించినట్లయితే ప్రతి పాత్ర ఒక ప్రత్యేకమైనటువంటి విలువను ప్రస్ఫుటించేలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పాత్ర దేనికి అదే ప్రత్యేకమైనటువంటి విలువను కలిగి ఉన్నది. సో ఇందులో పురుష పాత్రలు, స్త్రీ పాత్రలు, అలాగే మార్గదర్శకత్వం అందించేటువంటి పాత్రలు, ఇలా ఎన్నో పాత్రలు మనకి రామాయణంలో కనిపిస్తూ ఉంటాయి. కేవలం మానవులే కాకుండా వానరులు, నిషాదులు, రాక్షసులు, దేవతలు, ఋషులు వారి వారి పాత్రలని వారు పోషించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో వానరసేన, అలాగే నిషాదులు అంటే ఆటవికులు, గుహుడు మొదలైనటువంటి వాళ్ళు ఆటవిక జాతికి చెందినటువంటి రాజులు అనమాట. సో ఆటవిక జాతికి చెందినటువంటి రాజులను ఏ పేరుతో పిలుస్తారు అని అడగొచ్చు. నిషాదులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఈ నిషాదులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, ఋషులు కావచ్చు, వీరందరూ కూడా వారి వారి పాత్రలను పోషించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి పాత్ర మనకి ఆదర్శవంతమైనటువంటి పాత్ర, మంచిని నేర్పించేటువంటి పాత్రగా ఉంటూ ఉంటుంది. రామాయణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రలను కనుక పరిశీలించినట్లయితే రాముల వారిని పరిశీలించినప్పుడు ధర్మానికి సజీవమైనటువంటి రూపంగా మనకి రాముల వారు కనిపిస్తూ ఉంటారు. ఈయన ఒక ఆదర్శ పురుషుడిగా చెప్పొచ్చు. సో ఈయన ఆదర్శ పురుషుడిగా చెప్పవచ్చు. సో ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఐడియల్గా ఎగ్జాంపుల్గా చూపించాలి అన్నట్లయితే రాముని చూపించవచ్చు. ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఈయన ఉంటారు అని చెప్పి రామాయణం చిత్రించడం జరిగింది. అలాగే సీతాదేవి చూసినట్లయితే పరిపూర్ణ సతీ ధర్మాన్ని అవలంబించినటువంటి స్త్రీ. సతీ ధర్మాన్ని తన భర్త వెంటనే తన మార్గము అని చెప్పి అంటూ భర్త వెంట నడిచినటువంటి రాముని యొక్క భార్య సీతాదేవి పరిపూర్ణ సతీ ధర్మాన్ని అవలంబించినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఇక లక్ష్మణుడి విషయానికి వచ్చినట్లయితే సోదర ప్రేమకు ప్రతీక. అన్న అంటే ఎడలేని అభిమానం ఉన్నది, అన్నలే అంటే ఎడలేనటువంటి గౌరవం ఉన్నది. సో ఈ గౌరవంతో అన్న ఏం చెబితే అది నేను చేస్తాను అంటూ ముందుకు సాగేటువంటి లక్ష్మణుడి గురించి, సోదరుని యొక్క ప్రేమ గురించినటువంటి ప్రతీకగా లక్ష్మణుడి యొక్క పాత్రను చెప్పవచ్చు. హనుమంతుడు భక్తికి, శక్తికి, బుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. సో రాముల వారు అంటే చక్కటి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే అవసరమైనటువంటి సందర్భంలో తన శక్తిని తానే గుర్తించలేనంత శక్తిని ప్రదర్శించగలుగుతాడు. అలాగే ఆలోచన శక్తి, అమ్మవారిని గుర్తించేటువంటి సీతమ్మవారిని గుర్తించేటువంటి సందర్భంలో తన బుద్ధి, తన ఆలోచన తీరు అనేటువంటి చాలా ఉన్నతమైనటువంటి విలువలతో ప్రదర్శిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా హనుమంతుడు వారు భక్తికి, శక్తికి, బుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. ఇక రావణుడి విషయానికి వచ్చినట్లయితే ఆయన అహంకారానికి, భక్తిహీనతకి చిహ్నంగా చెప్పవచ్చు. నిజానికి ఆయన కూడా భక్తి పరంగా చెప్పాలి అన్నట్లయితే వ్యక్తిగతంగా భక్తి పరుడే, కానీ ఈ రాముడి ఎడల మాత్రం భక్తిహీనతను ప్రదర్శించాడు, అలాగే అహంకారాన్ని ప్రదర్శించాడు. కాబట్టి చివరికి అంతమైపోయాడు. సో మొత్తంగా రావణుడు యొక్క పాత్ర అహంకారానికి, భక్తిహీనతకి చిహ్నంగా చెప్పవచ్చు. ఇక వాల్మీకి ఒక చక్కటి రచయితగాను, ఒక ధర్మ మార్గదర్శకుడిగాను మనం చూడవచ్చు. ధర్మాన్ని అనుసరించేందుకు ఏ మార్గాన్ని అనుసరించాలి అనేది చెప్పినటువంటి వ్యక్తిగా మనం వాల్మీకి మహర్షిని చూడవచ్చు. ఇక రామాయణంలో ఉన్నటువంటి భాగాలను ఒక్కసారి కనుక చూసినట్లయితే రామాయణ కావ్యంలోని భాగాలని ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగానే కాండలుగా పిలుస్తారు. రామాయణంలోని భాగాలను ఏమని పిలుస్తారు? కాండలుగా పిలుస్తూ ఉంటారు. రామాయణాన్ని కనుక గమనించినట్లయితే మొత్తంగా ఇది 7 కాండలుగా విభజించబడింది. రామాయణంలోని కాండలు ఎన్ని అని అడగొచ్చు. 7 కాండలుగా ఇది రామాయణం విభజించబడింది. వీటిలో మొత్తంగా 6 కాండల్ని వాల్మీకి మహర్షి రాశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఉత్తర రామాయణము అనేటువంటి చివరి కాండ వాల్మీకి రచన కాదు అని చెప్పి చాలామంది విమర్శకుల యొక్క అభిప్రాయము. సో గుర్తుంచుకోవాలి. సో రామాయణము అనేది కాండలుగా విభజించబడింది. రామాయణంలో మొత్తంగా 7 కాండలు ఉన్నాయి. అందులో 6 కాండలు మాత్రమే వాల్మీకి మహర్షి రచించారు అనేటువంటిది ఒక విమర్శకుల అభిప్రాయం. దానికి ఏమీ ఆధారాలు దొరకలేదు, కానీ 6 కాండలు మాత్రమే వాల్మీకి రచించారు అని చెప్పి నమ్ముతూ ఉంటారు అనమాట. అలాగే కాండల్ని మళ్ళీ తిరిగి సర్గలు అనేటువంటి పేరుతో ఉపభాగాలుగా విభజించడం జరిగింది. సో రామాయణం మొదటగానేమో కాండలుగా విభజించబడింది. ఆ కాండలు అనేటువంటి తర్వాత సర్గలు అనేటువంటి ఉపవిభాగాలుగా విభజించడం జరిగింది. సో ఏ కాండలో ఎన్ని సర్గలు ఉన్నాయి అనేటువంటి నెంబర్ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బాలకాండం చూసినట్లయితే ఇది 77 సర్గలతో కూడినటువంటి రచన. ఇక అయోధ్యకాండ మొత్తంగా 119 సర్గలుగా విభజించబడింది. అరణ్యకాండ విషయానికి వచ్చినట్లయితే 75 సర్గలుగా విభజించబడింది. కిష్కింధకాండ విషయానికి వచ్చినట్లయితే 67 సర్గలుగా ఇది విభజించబడింది. సో మొత్తంగా కిష్కింధకాండలో ఉన్నటువంటి సర్గలు ఎన్ని అంటే 67 సర్గలుగా ఇది విభజించబడింది. అలాగే సుందరకాండ విషయానికి వచ్చినట్లయితే 68 సర్గలు, యుద్ధకాండ విషయానికి వచ్చినట్లయితే 131 సర్గలుగా విభజించబడింది. సో మనం గమనించాము, యుద్ధకాండ అనేటువంటిది
అనేటువంటిది అత్యధిక సర్గలు కలిగినటువంటి రచనగా చెప్పవచ్చు. సో అత్యధిక సర్గలు కలిగినటువంటి రచన యుద్ధకాండగా చెప్పవచ్చు. అలాగే అత్యల్పంగా 67 సర్గలు మాత్రమే ఉన్నాయి. కిష్కింధకాండ అనేటువంటిది అత్యల్ప సర్గలు కలిగినటువంటి రచనగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మొత్తంగా రామాయణం అనేటువంటిది కాండలుగా విభజించబడింది. కాండల్లో మళ్ళీ సర్గలు అనేటువంటివి ఉన్నాయి. ఉత్తరకాండకు సంబంధించి ఎన్ని సర్గలుగా విభజించబడింది అనేది ప్రత్యేకమైనటువంటి రుజువులు ఎక్కడ కూడా లభించడం లేదు. సో ఒకసారి రామాయణంలో ఉన్నటువంటి కాండాలను చూసినట్లయితే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. సో ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ కాండ తర్వాత ఏ కాండ వస్తుంది అనేటువంటి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే బాలకాండ 77 సర్గలుగాను, అయోధ్యకాండ 119 సర్గలుగాను, అరణ్యకాండ 75 సర్గలుగాను, కిష్కింధకాండ 67 సర్గలుగాను, సుందరకాండ 68 సర్గలుగాను, యుద్ధకాండ 131 సర్గలుగాను విభజించబడింది. అత్యధిక సర్గలుగా విభజించబడిందేమో యుద్ధకాండ, అత్యల్పంగా సర్గలుగా విభజించబడిందేమో కిష్కింధకాండ. సో ఈ విధంగా రామాయణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇక బాలకాండకు సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఈ రామాయణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనకి ఈ పీడిఎఫ్లో కూడా అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో పీడిఎఫ్ని మీరు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ.